ఎన్నికలకు ముందు చంద్రబాబుకు ప్రజలపై ప్రేమ పుట్టుకొస్తుందని ఎద్దేవా చేశారు వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్. ప్రజల్ని మభ్యపెట్టడానికి కొత్త హామీలు తెరమీదకు తెస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు రంగులు మార్చే ఊసరవీళ్ళని విమర్శిస్తున్న రాజేంద్రనాథ్తో మా ప్రతినిధి రాజేంద్ర ఫేస్ టు ఫేస్. వచ్చే సమయంలోనే చంద్రబాబు ఎన్నికల వ్యూహాల కోసమే ప్రజలను మోసం చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు ప్రవేశపెడుతున్న పథకాలను కూడా కేవలం ఎన్నికల స్టంట్ అనే కూడా పిఎస్సి చైర్మన్ బుగ్గన రాజేంద్ర చెప్తున్నారు. ప్రస్తుతం మనతో ఆయన ఉన్నారు. ఆయన అడిగి తెలుస్తుంది. సార్ చెప్పండి, చంద్రబాబు నాయుడు పెట్టే పథకాలు ఆయన ఏమంటున్నారంటే ప్రజలకు మంచి చేయడం కోసం ఈ పెన్షన్ పథకాలు లాంటివి ప్రవేశపెడుతున్నారు. కానీ మీరు ఎన్నికల దగ్గరకు వచ్చే సమయంలోకి ఇలాంటి పథకాలన్నీ బయటికి తీసుకొస్తున్నారు. అది అందులో వాస్తవమే. మంచి చేసేది ఆయన చేసిండొచ్చు కదా. నెల రోజులు 2 రోజులు ఎన్నికల ముందు మంచి చేయాలని సడన్గా ఐడియా ఇప్పుడు వస్తుందా మంచి? మళ్ళీ ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు 2000 పెన్షన్ ఇస్తాను అని అన్నప్పుడు ఇది వీలు పడదు, ఇది కాదు, అది తెలియదు, ఇది తెలియదు అని ఎందుకన్నారు? మళ్ళీ అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉచిత కరెంట్ ఇస్తా అంటే ఇది వీలు పడదు, బట్టలు ఆరేసుకుంటారు అని ఎందుకన్నారు? ఈరోజు ఆయన నేను ఫ్రీ కరెంట్ ఇస్తాను ఎందుకంటున్నారు? ఆయన చేస్తేనేమో కరెక్టు, వేరే వాళ్ళు చేస్తేనేమో తప్ప. అది కాదండి. ఆయన వాస్తవానికి ఆయన పరిపాలన గురించి అంత ఊరికి బయట అడ్వర్టైజ్మెంట్ వాళ్ళని అనుకుంటారు, కానీ అంత ఐడియా లేదు ఆయన పరిపాలన గురించి. అదే ఫ్రంట్కి సంబంధించి ఇటు చంద్రబాబు కూడా ఒక ప్రత్యేక న్యాయం కేంద్రంలో తీసుకురావాలని కూడా కలకత్తాలో నిన్న ఏదైతే సభలు జరిగిందో అందులో పాల్గొన్నారు. అదేవిధంగా కేసీఆర్ గారు మన జగన్ని కలిసిన విషయం మీద తీవ్ర విమర్శలు చేస్తున్నారు టీడీపీ నాయకులు. దాన్ని మీరు ఏ విధంగా అభిప్రాయిస్తారు? ఏమో మాకు అర్థం కావడం లేదండి. ఆయనేమో కేసీఆర్ గారికి షాలు కప్పా, బుకేలు ఇచ్చా, ఇంటికి పిలిచా, నీతో కలుస్తా అనే, నాకు 4-5 సీట్లు ఇస్తే చాలు అనే అన్నీ చెప్పా. అంటే కేసీఆర్ గారు ఒకవేళ ఈరోజు ఎస్ అని అంటే ఈరోజు కేసీఆర్ గారితో పాటు సంకీర్ణ ప్రభుత్వంలో ఉండేవాడు కదా. ఆయన నో అందుకు కదా ఈయన ఇక్కడ ఉండేది. మళ్ళీ ఆయన అసలు మీతో అలయన్స్ పెట్టుకునే దానికి రెడీగా ఉన్నప్పుడు ఏం లేనిది జగన్మోహన్ రెడ్డి గారిని కేటీఆర్ గారు వచ్చి కలిస్తే అంత తప్ప ఆయన. అది కేవలం వాళ్ళది ఎట్లంటే చాలా విపరీత దుర్మార్గమైన దుష్ప్రచారం. అసలు వాళ్ళ ఫౌండేషనే అబద్ధాలు, అంతకంటే. ఎన్నో రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నా సరే ఎన్నో అభివృద్ధి పథకాలు చేపట్టామని కూడా చంద్రబాబు. అదే పోలవరానికి సంబంధించి కూడా కేంద్ర నిధులు ఇవ్వకపోయినా సరే పనులు పూర్తి చేస్తున్నామని చెప్తున్నారు. రాష్ట్రానికి న్యాయం చేయడం మోడీతో జగన్ కూడా వెనక నుండి రాజకీయం చేయడం మంచిది కదని టీడీపీ నాయకులు చెప్తున్న దానికి మీరేమంటారు? ఎంతండి లోటు బడ్జెట్? ఫస్ట్ సంవత్సరం లోటు బడ్జెట్ 4 నుంచి 5,000 కోట్లు లోటు బడ్జెట్ ఫస్ట్ సంవత్సరం విడిపోయినప్పుడు. ఒక్కొక్క సంవత్సరం ఎంత ఉందండి? 1,50,000, 1,50,000 అంతా కలిసి 6-7 లక్షల కోట్ల బడ్జెట్ 5 సంవత్సరాలుగా. 7 లక్షల కోట్ల మీద 4,000 కోట్లు ఎంత లోటు అవుతుందండి నిజంగా? అది కేవలం లోటు కాదు, బడ్జెట్ కాదు. ఆయన కేవలం దాన్ని ప్రజలను ఏదో సింపతి పొందేదానికి ఇంకోటి చేసుకోవడానికి సృష్టించిన ఒక కథ. ఎన్నికల దగ్గర మీరు ఏదైతే వైసీపీ ప్రవేశపెట్టిన నవరత్నాలు పథకాలు ఉన్నాయో అందులోది కూడా ఈ 2000 పెన్షన్ ఏదైతే ఉందో అదే ప్రవేశపెట్టారని వైసీపీ విమర్శలు చేస్తుంది. అయితే ఆయన ఏమంటున్నారంటే ప్రజలకు అభివృద్ధి చేయడం వైసీపీ చూడలేదు అని అంటున్నారు. అవును, మంచి వైసీపీ చూడలేదు, ముందరనే చేసిండొచ్చు కదా. నెల రోజుల ముందర ఎందుకు? 1 నెల 2 నెలలు కూడా కాదు. ఫిబ్రవరిలో ఎంత? ఫిబ్రవరిలో నోటిఫికేషను నువ్వు అమలుపరుస్తుండేది ఈరోజు అంటే నెలనే కదా టెక్నికల్గా. జనవరిది కూడా ఏదో ఇస్తానంటాడు. ఆయన ఇచ్చినప్పటికీ ఏది ఆయన చెప్పిన దాంట్లో ఒకటి నిజం ఉందా? ఏమన్నా నిజం ఉంటే మనం ఏదైనా మాట్లాడచ్చు. అసత్యాల గురించి ఎంత మాట్లాడితే ఏముంది? సత్యం అయితే మాట్లాడచ్చు, ఇప్పుడు ఫ్యాక్ట్ అయితే మాట్లాడచ్చు. అసత్యాల గురించి ఎంత డిస్కషన్ చేసినా అది ఆయనకు సరిపోతుందేమో, వేరే వాళ్ళకైతే టైం వేస్ట్. అదే మొత్తంగా ఎన్నికల దగ్గరకు వచ్చే సమయంలోనే చంద్రబాబు ఎలక్షన్ వ్యూహాలని ఎన్నికల స్టంట్లను బయటపెడుతున్నారు. అయితే ఇప్పుడు ప్రవేశపెట్టిన పథకాలు ఎన్నికల 1-2 నెలల ముందు ఉండగానే ప్రవేశపెడుతున్నారు. ఇలాంటి పథకాలని ముందే ఎందుకు ప్రవేశపెట్టలేదు? కేవలం ఇవన్నీ ఎన్నికల్లో ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేయడానికి చేస్తున్న పనులని చెప్తున్నారు. కెమెరా పర్సన్ కిషోర్తో రాజేంద్ర, 99 టీవీ విజయవాడ నుంచి. For more updates, please subscribe 99 TV Telugu.